అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. తునిలో జరిగిన ఘటన మీ అందరికీ తెలిసిందే. ఈ ఘటనలో వైసీపీ స్పందన ఖచ్చితంగా మనందరం మెచ్చుకోవాలండి. వైసీపీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆ సోషల్ మీడియాను మొత్తం మనం మెచ్చుకొని తీరాలి. ఎందుకంటే ఈ సంఘటనని తెలుగుదేశం పార్టీ మీదో లేకపోతే కూటమి మీదో బురద జల్లే ఉద్దేశంలో వైసీపీ పార్టీకి మేలు చేసుకునే క్రమంలో వాళ్ళు ప్రవర్తించిన తీరు అద్భుతం అని చెప్పాలండి. మీకు తెలుసు, ఒక వృద్ధుడు ఒక మైనర్ బాలికతో అక్కడ ఒక అసభ్యకరమైన ప్రవర్తనతో అడ్డంగా దొరికిపోయాడు ఆయన. అడ్డంగా దొరికిపోయిన తర్వాత అతన్ని అక్కడున్న వాళ్ళ గ్రామస్తులు అంటే ఆ పేటకు సంబంధించిన వాళ్ళందరూ ఎస్సీలే వాళ్ళు కూడా. మొత్తం దేహశుద్ధి చేశారు. బట్టలన్నీ ఊడదీసి ఎలా కొట్టాలో అలా కొట్టారు. కొట్టిన వెంటనే పోలీసు వారు వచ్చారు. వెంటనే అతని మీద పోక్సో కేసు ఫైల్ చేశారు. అతన్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేసే క్రమంలో ఈ గ్యాప్‌లో వైసీపీ చేసిన హడావుడి అంతా ఇంత కాదండి. నిజం నేను చెప్తే నమ్మరు మీరు. తుని నియోజకవర్గంలో జరిగింది ఇది. ఆ పక్కనే మాది ప్రతిపాడు నియోజకవర్గం. ప్రతిపాడు నియోజకవర్గంలో సేమ్ ఇలాంటి సంఘటనే జరిగింది. కానీ ఈ 2 సంఘటనల మధ్య వ్యత్యాసం నిజంగా మైండ్ బ్లాక్ అయిపోతుంది మనకి. ఇక్కడ ప్రతిపాడు నియోజకవర్గంలో ఒక వైఎస్ఆర్‌సీపీ నాయకుడి తండ్రి అదే ఏజ్ వృద్ధుడు. తనకి పెన్షన్ ఇవ్వడానికో ఏదో సంథింగ్ సచివాలయం ఎంప్లాయీ వెళ్తే అమ్మాయితో అసభ్యకరంగా ప్రవర్తించాడని అమ్మాయి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. వైసీపీ నాయకుడు తండ్రి, యువతల సచివాలయం ఎంప్లాయ్ అంటే వైసీపీ హయాంలో వచ్చిన ఉద్యోగాలే కాబట్టి ఆల్మోస్ట్ తను కూడా ఆ అమ్మాయి కూడా వైసీపీకి చెందిన అమ్మాయి అయి ఉంటుంది. అయినా కూడా ఆ వృద్ధుడు నాతో అసభ్యకరంగా ప్రవర్తించాడని అమ్మాయి వచ్చి కంప్లైంట్ ఇస్తే వైసీపీ నాయకులు, ఈ కాకినాడ జిల్లాలో ఉన్న వైసీపీ నాయకులు మొత్తం, ఇంకా చెప్పాలంటే స్టేట్లో ఉన్న వైసీపీ నాయకులు కూడా ప్రెస్ మీట్లు పెట్టి అలాంటి వృద్ధుడి మీద రేప్ కేసు పెడుతుంది కూటమి ప్రభుత్వం అని బ్లాక్మెయిల్ చేశారండి ప్రభుత్వాన్ని. ఒకవేళ నిజంగా కనుక అతను కానీ అరెస్ట్ చేసి ఉంటే ఇది ఈ వృద్ధుడిని పార్టీ ఫీలింగ్తోనే అరెస్ట్ చేశారు అని చెప్పి మొత్తం విపరీతమైన ప్రచారం చేసి సానుభూతి పొందాలని ప్రయత్నం చేశారండి. అలాంటి వృద్ధుడే ఇప్పుడు ఇక్కడ తునిలో జరిగిన ఈ ఘటనలో కూడా అతను చేసింది ఘోరమైన తప్పిదం, డౌట్ లేదు అందులో. చాలా ఒక మనిషిని తారాస్థాయికి అసహించుకునే పని ఏదన్నా ఉందంటే అదే ఆ ముసలోడు చేసిందే. అయితే ఇక్కడ తునిలో తప్పు చేసిన ముసలోడికి శిక్ష కన్నా డబుల్ త్రిబుల్ పడిపోయింది. అతను చచ్చిపోయాడు. అతను ఏదో చెరువులో ఏదో దూకి చనిపోయాడట. అంటే ఆ స్థాయి ట్రోలింగ్ చేశారు వైసీపీ సోషల్ మీడియా వారు. మరి వైసీపీకి చెందిన ఒక వృద్ధుడు అదే పని చేసినప్పుడు ఆ వృద్ధుడిని ఎలా సపోర్ట్ చేసుకొచ్చారు? ఆ ఆడపిల్ల ఎవరైతే ఆ సచివాలయం ఎంప్లాయ్ ఉందో, ఇదేంటండి నా మీద నిజంగా జరిగినప్పుడు నన్ను కేసు పెట్టొద్దు అంటారు ఏంటి అని చెప్పి అమ్మాయి కూడా బాధపడిందంట. అంటే అంటే వాళ్ళ మనుషులైతే వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు? అదే ఒకవేళ కూటమికి సంబంధించిన వ్యక్తి అయితే, నిజానికి అధికార పార్టీకి చెందినవాడైతే తప్పు చేసి కూడా తప్పించుకోవాలి. కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం కూటమికి చెందిన నాయకుడు ఎవరైనా తప్పు చేస్తే వదిలే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా వెంటనే అరెస్ట్ జరుగుతుంది, వెంటనే జైలుకి పంపిస్తారు. దానికి మించిన శిక్ష చేస్తుందండి వైసీపీ. మతిపోయింది నాకు. నిజం నేను అడుగుతున్నాను సూటిగా. వైసీపీ నాయకురాలు వరదు కళ్యాణి అట, శ్యామల అట, ఇంకెవరెవరు వచ్చి మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడుతూనే క్రమంలో ఆ ముసలాయన్ని, అలాగే ఆ బాలిక చిన్నపిల్ల అమ్మాయి వీడియో కూడా వేసి చూపించేస్తున్నారండి. నిజంగా ఒక పక్క అప్పుడు ఆ ముసలోడు ఆ బాలిక పట్ల ప్రవర్తించిన తీరు ఎంత జుగుప్సాకరం, ఎంత నీచమో వైసీపీ వాళ్ళు చేసే పని అంతకన్నా నీచం అంటాను నేను. ఎందుకంటే ఒకసారి ఆలోచించండి, వైసీపీ నాయకులు ఆలోచించండి. మీ ఇంట్లో ఉన్న ఆడపిల్ల మీద ఇలాంటి అఘాయిత్యం జరిగితే మీరు అలాగే వీడియోలు పెట్టేస్తారండి? అమ్మాయి వీడియో కూడా పెట్టేస్తారా? అమ్మాయి అందులో బట్టలు సర్దుకుంటున్నట్టు అమ్మాయి పేరు చెప్పేసింది, అమ్మాయి ఊరు చెప్పేసింది. అయినా సరే ఆ వీడియోని కేవలం ఏదో టీడీపీని బదనాం చేద్దామనో లేకపోతే కూటమిని బదనాం చేద్దామనో ఒక పసిపిల్ల, ఒక మైనర్ బాలికను కూడా మానసికంగా చంపేశారు కదా. ఏం దారుణం అండి ఇది. ఇప్పుడు ఇలాంటి సంఘటనలు చాలా చోట్ల జరుగుతూనే ఉన్నాయి. కానీ ఆ సంఘటనలో నిందితుడు కనుక ఒకవేళ అధికార ప్రభుత్వానికి చెందిన పార్టీ వ్యక్తి ఎవడన్నా అయితే ఇంకా అక్కడి నుంచి వైసీపీ టేకప్ చేసే విధానం నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. పాల్ గారు కూడా తెగరెచ్చిపోతున్నారు. పాల్ గారు స్పాట్లో ఆయన ఏదో చేసి వెళ్ళి ఎన్కౌంటర్ చేసేయాలని చేయించండి, మంచిదే. అలా తప్పు చేసిన వాళ్ళు అందరినీ చేయించండి. తప్పు చేసినాడు, ఆ టైపు తప్పు చేసినాడు ఎవరిని మనం క్షమించక్కర్లే. కానీ పాల్ గారు, మీ సొంత అన్నని చంపారనే కేసులో మీరు నేరస్తుడు, మీరు హంతకుడు. మరి ఆ తప్పు చేసిన ముసలిని చంపేద్దాం, అతనే చచ్చిపోయాడు ఎలాగని, మరి మిమ్మల్ని ఏం చేయాలి?
మిమ్మల్ని కూడా మరి నడి రోడ్డు మీద పెడరెక్కలు విరిచికట్టి మీ గుండు కొట్టి సున్నం బొట్లు పెట్టి ఊరేగించాలా మరి? సొంత అన్నని చంపుకుంటావా అని? అంటే ఇక్కడ చట్టం ఉంది, పోలీసులు ఉన్నారు, కోర్టులు ఉన్నాయి శిక్షించడానికి. అయితే నేను ఎవరైతే ఆ వృద్ధుడు ఉన్నాడో అలాంటి వాడికి ఆ శిక్ష కరెక్టే. అలా చేసిన వాళ్ళు చాలామంది వైసీపీలో ఉన్నారు. ఇప్పుడు ఆ వరద కళ్యాణి గారిని అలా శ్యామల గారిని అడుగుతున్నాను. మీ పార్టీ నుంచి ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్సీ, ఒక మినిస్టర్, గోరంట్ల మాధవ్, అంబటి రాంబాబు, అనంతబాబు, వీళ్ళ ముగ్గురు కూడా మహిళలతో అలా జుగుప్సాకరంగా ప్రవర్తిస్తూ వాళ్ళు అడ్డంగా దొరికిపోయారు. వాళ్ళు కొన్ని స్పేర్ పార్ట్స్ డిస్ప్లే చేశారు అప్పట్లో. ఆ పార్టీలో ఉన్న మీరు కనీసం వాళ్ళని సస్పెండ్ చేయమని ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా అడక్కపోగా, వాళ్ళకి సీట్లు ఎత్తనా లేకపోతే వాళ్ళకి అవకాశాలు కల్పిస్తున్నా కనీసం నోరెత్తకుండా ఎదుటి పార్టీలో ఎవడన్నా తప్పు చేస్తే వాడి మీద మనం విరుచుకుపడాలనేది మన కంట్లో దూలం పెట్టుకుని ఎదుటోడి కంట్లో నలుసు వెతకడం కదండి. కూటమి ప్రభుత్వం అయితే ఎవరికి మీలాంటి చాలా మాటలు వచ్చేస్తాయి కానీ మింగేస్తున్నానండి. మీలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వదు. తప్పు చేస్తే తప్పు చేసినట్టు ఇమీడియట్గా అరెస్ట్ చేస్తారు, వాళ్ళు జైలుకి పంపిస్తారు. చట్టం ఏం చేయాలో ఆ పని ఇమ్మీడియట్గా నిమిషాల్లో జరుగుతుంది. మరి మీరేం చేశారు? అవినాష్ రెడ్డి గారిని మీరు ఇప్పటికీ కాపాడుకొస్తున్నారు కదా. ఒక వ్యక్తిని దారుణంగా నరికి గొడ్డలతో నరికి చంపిన వ్యక్తిని. అనంతబాబుని ఇప్పటికీ మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు కదా. ఒక గర్భిణీ స్త్రీ భర్తని చంపేసి శవాన్ని ఇంటి ముందు విసిరేసినోడిని. ఈ అంబటి రాంబాబు కానీ, గోరంట్ల మాధవ్ కానీ, వీళ్ళు ఆ ప్రవర్తించిన వెకిలి చేష్టలు అవి బయటకు వచ్చాయంటే దానికి అర్థం అవతల ఉన్న మహిళలు అది భరించలేక బయట పెట్టినాయే కదా. ఇవన్నీ మీ కింద పెట్టుకుని మీరు ఇంత దారుణంగా ఒక మైనర్ బాలికని ఇంత ఘోరంగా ట్రోల్ చేశారంటే, కొంతమంది అంటున్నారండి ఆ వీడియోలో నటతను మేము ఎస్సీలు అన్నాడు. నేను విన్నాను. తప్పు చేసినప్పుడు తప్పించుకోవడానికి ఏదో అడ్డు పెట్టుకుంటాడు. దానికి చాలామంది తప్పు చేసి కూడా కులాన్ని అడ్డు పెట్టుకుంటున్నారని ఒకడు, వీళ్ళు ఎస్సీ కేసు పెడతారని మరొకడు, ఇలా మళ్ళీ ఎస్సీల మీద దుష్ప్రచారం చేస్తున్నారు. మీ అందరూ కూడా చెప్తున్నాను, అతన్ని బట్టలు ఓడదీసి కొట్టింది ఎస్సీలే. ఇలాంటి తప్పు చేస్తావా అని చెప్పి అతన్ని బట్టలు ఓడదీసి కొట్టి పోలీసులకు అప్పచెప్పారు. ఇప్పుడు ఎస్సీ ఇలా చేశాడు అని కులాన్ని ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళని అడుగుతున్నాడు, మీ కులంలో కూడా ఇలాంటి నేరస్తులు చాలామంది ఉంటారు. ఎంతమందిని కొట్టారు మీరు ఇలాగా? ఎంతమందిని పోలీసులకు అప్పచెప్పారు? అవకాశం దొరికితే ఎందుకు ఎస్సీల మీద పడి ఎడతారు? నాకు అర్థం కాదు. ఏం పాపం చేసాం? అతను తప్పు చేశాడు, తప్పు చేసిన ఎస్సీలు నిజాయితీ బతుకుతారు. తప్పు చేసిన ఎస్సీలు యాక్సెప్ట్ చేయలేదు, సొంత పేటలోనే బట్టలు తీసుకొట్టారు, పోలీసులు వస్తే అప్పచెప్పారు. ఇంకా అంతమించి ఏం చేయాలి? ఇదెందుకు మొత్తం ఎస్సీ కులం మీద ఆపాదించేసి, రాజ్యాంగం మీద ఆపాదించేసి, రాజ్యాంగం వీళ్ళకి హక్కులు ఇచ్చాయి కాబట్టి ఎస్సీ కేసు పెడతామని బెదిరిస్తున్నాడు. అసలు చచ్చిపోడు కదా. అలాగని తప్పు చేసిన వాడికి పడాల్సిన శిక్ష కన్నా డబుల్ శిక్ష పడింది కదా. ఇంకా ఏం సాధించడానికి వైసీపీ వాళ్ళు? కేవలం మీ పార్టీ పబ్బం గడుపుకోవడానికి ఆ మైనర్ బాలికని అంత దారుణంగా ట్రోల్ చేసి, ఇప్పుడు రేపు పొద్దున ఇంకా అమ్మాయి బాగా చదువుకోవాలి, ఎదగాలి, పెళ్లి చేసుకోవాలి, బోళం భవిష్యత్తు ఉంది. మీరు చేసిన ట్రోలింగ్కి అమ్మాయి ఊరి పేరు అడ్రస్ అంతా రివీల్ అయిపోయింది. ఏంటండి అమ్మాయి పరిస్థితి? ఈ ముసలాడు చేసిన అదో పని కాబట్టి అతను మనం ఎలాగ సపోర్ట్ చేయలేం. అయినా కానీ అతను కూడా ఇమీడియట్గా ఆత్మహత్య చేసుకోవడానికి ఎవరంటే కారణం? అడ్డంగా దొరికిన వైసీపీలో అంతమంది ఉండగా ఆ ముసలాడు ఒకవేళ చచ్చిపోయి బతికిపోయాడు, లేదంటే మొత్తం అతని మిగతా కాలంతో జైల్లో ఉంది. ఏమో వాళ్ళు ఉరిశిక్ష చేసినే మనం ఏమో ఆశ్చర్యపోకర్లే, గవర్నమెంట్ చంపేసినేమో. అలాంటి చావు పెద్దగా మనకేమో ఇంపాక్ట్ ఏం చూపించదు. కానీ నాకు తెలియక అడుగుతున్నానండి, ఇది ఒకే రకమైన తప్పులు చేసిన వాళ్ళకి ఒకరికి ఒకలా పడుతుంది శిక్ష, మరొకరికి మరోలా పడుతుంది. ఇది ఇప్పటి నుంచే కాదండి, తాగేసి తిట్టాడు అనే కారణంతో కథను చంపేశారు వైసీపీ వాళ్ళే. ఎంతమంది తాగట్లేదు, ఎంతమంది తిట్టట్లేదు. తాగేసి అయితే మాట్లాడాడట అందుకని చంపేశాం అని చెప్పి ఇప్పటికీ వైసీపీ వాళ్ళు వైరల్ చేస్తుంటారు. డాక్టర్ సుధాకర్ గారి గురించి 20,000 అప్పు ఉన్నాడని 20,000 ఇవ్వలేదని చంపేసి 7 డోర్ డెలివరీ చేస్తారు సుబ్రహ్మణ్యాన్ని. అదే చెప్పారు కారణం. 4 మామిడికాయలు కోసాడని చెప్పి బక్కి శ్రీని చంపేశామన్నారు. ఏంటండి కారణం? ఆ కారణాలతో కనీసం కుక్కను కూడా చంపరు కదా. వైసీపీ చేస్తే అక్కడ ఆ పార్టీలో ఉండి ఎవడు ఎలాంటి ఎదపనని చేసుకోవచ్చండి. వాళ్ళందరినీ కాచి కాపాడుకుంటారు, కంట్లో పెట్టుకుని చూసుకుంటారు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు.
కానీ వేరేవాడు ఎవడైనా చేస్తే తప్పు, అదే తప్పు 4 ఇంతల శిక్ష. అయితే నేను ఒకటే అడుగుతాను, శిక్ష అతనికి ఎలాగ పడుతుంది శిక్ష? కొంచెం తొందరగా పడింది అంతే. దాని గురించి నేనేం ఆశ్చర్యపోవట్లే. కానీ ఆ మైనర్ బాలికకి ఎందుకు అంత శిక్ష విధించారు? నేను అడుగుతున్నా నా వైసీపీ నాయకురాళ్ళని. ఒకవేళ మీ దురదృష్టవశాత్తు మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లకి అలాంటి పరిస్థితి వస్తే మీరు అలాగే డిస్ప్లే చేస్తారా? అలాగే మొత్తం ఆ పిల్ల జీవితాన్ని నాశనం చేస్తారా? ఆ ముసలోడు ఆ చిన్నపిల్ల మీద చేసిన అకృత్యం కన్నా వైసీపీ వాళ్ళు, వైసీపీ సోషల్ మీడియా, వైసీపీ మెయిన్ మీడియా ఏదైతే మెయిన్ లైన్ ఛానల్స్ ఉన్నాయి వైసీపీకి పనిచేసేవి, వాళ్ళే ఎక్కువ డ్యామేజ్ చేశారు అమ్మాయిని. అదేంటి పరిస్థితి? కేలేదు మనసు. అంటే ఆ ఆడపిల్ల గురించి తలుచుకున్నప్పుడు మాత్రం చాలా బాధగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇవి జనరల్గా వాళ్ళ పేరు ఇప్పుడు ఎందుకండి, దిశ కేసు మీకు తెలుసు, అలాగే నిర్భయ కేసు మీకు తెలుసు. ఆడపిల్లల పేర్లు మీకు తెలుసా? ఆ పేరు కూడా బయట పెట్టకూడదు. అలాంటిది వీడియో, పాప మా చిన్నపిల్ల మాట్లాడుతున్న మాటలు, తన అడ్రస్, తన పేరు మొత్తం కేవలం ఏదో కూటమి ప్రభుత్వంలో టీడీపీలో ఇది చేయాలనే దీంతో వైసీపీ మొత్తం ఆ చిన్నపిల్ల జీవితాన్ని మొత్తం నాశనం చేసి పారేసారు మొత్తం. ఏంటో మరి రాజకీయాలు, వీళ్ళు ప్రతిదీ రాజకీయానికి ముడిగడతారు. వైసీపీ ప్రతిదీ ఏది చూసినా రాజకీయమే అందులో. గతంలో ఎంతోమంది ఎస్సీలు చంపేశారు వైసీపీ హయాంలో, ఒక్క నా కొడుకు మాట్లాడలేదు. ఇప్పుడు ఎక్కడో చిన్న చిన్న గొడవలు జరిగితే ఆ గొడవలో ఒకళ్ళొకళ్ళు కొట్టుకోవడం జరిగింది, లేకపోతే ఒకళ్ళొకళ్ళు ఏదో ఇది చేశారని దాన్ని భూతద్దాల్లో పెట్టి ఈవేళ మరి అన్ని ధర్నాలు చేసేస్తాం, మేము ఇది చేస్తాం, కూటమి ప్రభుత్వం వచ్చాక దళితుల మీద దాడులు జరుగుతున్నాయి అంటున్న ఇదే వైసీపీ అప్పుడు ఏకంగా ప్రాణాలే పోయాయి కదా, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు ఎవడైనా సరే ఆడు దళితుడి మీద దాడి చేయని, కాపు మీద దాడి చేయని, లేకపోతే ఇంకో కమ్మ మీద దాడి చేయని, ఎవడైనా తప్పు చేస్తే చట్టపరంగా ఇమీడియట్గా శిక్ష పడుతుంది కదా, వెంటనే కేసు పెట్టి జైల్లో పెడతాను. ఇంక అంతకన్నా ఏం చేయాలి? ఏ ప్రభుత్వం చేసేది అదే కదా. ఇప్పుడు అలాగే ఈ తుని ముసలాడి విషయంలో కూడా ఇమీడియట్గా అతను అరెస్ట్ చేశారు, పోక్సో కేసు పెట్టారు. ఇవన్నీ చేసిన గోల గోల చేసి ఇంత రచ్చ చేయడానికి గల కారణం ఏంటి? ఏం చేయాలి మరి? అంతకు మించి ఏం చేయాలండి గవర్నమెంట్? ఏం చేయాలో చెప్పండి బాబు కనీసం. పోనీగా పలానా పని ఇప్పుడు అనంతబాబు ఉన్నాడు, మర్డర్ చేసిన తర్వాత కూడా అతను అరెస్ట్ చేయలేదు. అక్కడ జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో శిరోమండనం జరిగిందన్నారు అతని మీద కానీ, లేకపోతే వాళ్ళ అనుచరుల మీద కానీ కేసు లేదు, అరెస్ట్ లేదు. డాక్టర్ సుధాకర్ గారిని చంపిన వాళ్ళు ఎవరి మీద కేసులు లేవు వైసీపీ హయాంలో. వాళ్ళు అలా కేసులు పెట్టకపోతే అప్పుడు మనం అడిగిన పద్ధతి ఉంది. ఎవడు తప్పు చేసినా ఆడియని కాదు, ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ఆ కులం ఈ కులం అని కాదు, ఎవడు తప్పు చేసినా ఇమ్మీడియట్గా యాక్షన్ గవర్నమెంట్ తీసుకుంటున్నప్పుడు కూడా ఇంతలా రచ్చ చేసి బాధితులను ఇంకా ఎందుకు ఇంత చిత్రహింసలకు గురి చేస్తున్నారు? మీ రాజకీయ పబ్బం గడుపుకోవటానికి. మనకి ఆడపిల్లలు ఉన్నారు కదా, సూటిగా అడుగుతున్నాను వైసీపీ వాళ్ళని, మనందరికీ ఆడపిల్లలు ఉన్నారు కదా, అందరు ఆడపిల్లలకి అలాంటి పరిస్థితి వస్తే మన ఆడపిల్లలను కూడా మనం అలాగే చేసుకోం కదా, మనం అయితే కడుపులో పెట్టి దాచుకుంటాం కదా. అవతల ఎవడో తప్పు చేసినట్టు శిక్ష పడితే సరిపోద్ది, ఎందుకు దీన్ని పబ్లిసిటీ చేయటం, ఆ పిల్ల జీవితాన్ని ఎందుకు నాశనం చేయడం అనుకుంటాం కదా. ఏం మనుషులు రా బాబు, అన్నం తిన్నారు గడ్డి తిన్నారు. ఆ వైసీపీలో ఉన్నవాళ్ళు ఆడవాళ్ళు కన్నా అసలు బుద్ధి ఉందమ్మా మీకు అసలు? ఇలాంటి విషయం ఏదో మీ దాంట్లో కామాంధులు అందరూ వైసీపీలో ఉన్నారు, అడ్డంగా దొరికారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇక్కడంటే ఎవరో సాధారణ ప్రజలండి. సాధారణమైన ప్రజలు ఏదో చేసుకున్నారు, ఎవడెవడో మర్డర్ చేసుకున్నాడు, ఎవడెవడో ఇది చేసుకున్నాడు అంటే ఓకే, కొట్టుకున్నారంటే. అదే డైరెక్ట్గా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మర్డర్లు చేశారు. వాళ్ళందరినీ మీరు కాపు కాసుకుంటూ, వాళ్ళందరినీ వెనకేసుకొస్తూ, ఇలాగ ఒక సామాన్యుల మీద ఇలా విరుచుకుపడి ఎంత ట్రోలింగ్ చేస్తే, అంటే నన్ను వైసీపీ జైల్లో పెట్టినప్పుడు 100కి సగం కేసులు, 150 కేసులు పోక్సో కేసులే. మైనర్ బాలికని రేప్ చేసినాడు, మైనర్ బాలికని ప్రెగ్నెంట్ చేసినాడు, మైనర్ బాలికని ఇంకోటి ఏదో చేసినాడు, మొత్తం 150 కేసులు ఉన్నాయి ప్రతి జైల్లోనూ. పడితే అందరికీ అలాంటి శిక్షలే పడాలి. కానీ ఇక్కడ ఒకడు మాత్రం ప్రాణాలు కోల్పోవడానికి కారణం వైసీపీ. మొత్తం వాళ్ళ పరువు, వాళ్ళ ఇది మొత్తం నాశనం చేసి ఇది చేసి ఆడపిల్ల జీవితాన్ని మొత్తం కొలాబ్ చేసి పాడేశారు. అయినా మరి మీ పగ ఎప్పుడు చల్లారుతుందో సామాన్యుల మీద, ముఖ్యంగా ఎస్సీల మీద. నేను అదే అడుగుతున్నాను. ఇప్పుడు ఇక్కడ ప్రతిపాడు నియోజకవర్గంలోనే ఇదే సంఘటన జరిగింది. ఇదే సంఘటన జరిగినప్పుడు ముసలోడు వెనకేసుకొచ్చారు వైసీపీ నాయకులు. ఆ ముసలోడు అలా చేస్తాడా, ఆ వయసులో ముసలోడు ఇలా చేస్తాడా అని మాట్లాడిన ఇదే వ్యక్తులు వేరే పార్టీకి చెందిన వ్యక్తి అదే ముసలోడు. అప్పుడు ఈ ముసలోడు అలాంటి, ఆ ముసలోడు అలాంటి. ఈ పర్వర్టెడ్ క్యాండిడేట్లు అన్ని కులాల్లో, అన్ని మతాల్లో, అన్ని పార్టీల్లోనే ఉంటారు. వాళ్ళకి శిక్షే, కఠినమైన శిక్షే వాళ్ళకి దెబ్బ.
కానీ మన దాకా వస్తే మనోడైతేనేమో మనం వెనకేసుకు రావటం. బయటోడైతేనేమో ఆడిని ఒకటికి రెండింతలు, మూడింతలు శిక్ష పడేలాగా మనం ప్రవర్తించటం అనేది అది వైసీపీకి చెందిందండి. అదండి పరిస్థితి. పాల్ గారిని కూడా అడుగుతున్నాను. మీరు ఈవేళ అసలు టాప్‌లో ఉండే వ్యక్తి మీరు. గ్లోబల్ పీస్ ఏదో ఆర్గనైజేషన్. మీరు వస్తా ఉంటే మీరు మీటింగ్ అంటే లక్షలాదిగా జనాలు తరలొచ్చేవారు. ఈవేళ మీ బతుకు ఇలాగ అయిపోయిందంటే కారణం మీ అన్నయ్యని మీరు మర్డర్ చేయించడమే కదా! మర్డర్ చేయించడానికి కేసు మీ మీద ఉంది కదా! ఈవేళ మీరొచ్చి ఎదుటోడు ఎవడి గురించో ఆడిని ఎన్‌కౌంటర్ చేయాలి, ఈడిని ఎన్‌కౌంటర్ చేయాలి, చంద్రబాబు నాయుడు గారిని తిడేత్తాను, పవన్ కళ్యాణ్ గారిని తిడేత్తానని మీరు మాట్లాడుతున్నారంటే ఒకసారి మీ వెనకాతల కూడా చూసుకోండి. మనం ఒకటి ఎదుటోడిని ఒక మాట అంటున్నప్పుడు. ఏదేమైనా గాని ఆ అమ్మాయి విషయంలో, ఆ చిన్నపిల్ల విషయంలో వైసీపీ ప్రవర్తించిన తీరు అత్యంత జుగుప్సాకరంగా, అత్యంత నీచంగా ఉందండి. మీరేమంటారనుకోండి. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్.